హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వయసుతో పాటు చర్మంపై ముడతలు ఎక్కడొచ్చినా పర్వాలేదు కానీ ముఖంపై మాత్రం రాకూడదని కోరుకుంటారు అందులో చాలా మంది. నిజమే, సాధ్యమైనంత ఎక్కువ కాలం ముఖం కాంతివంతంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. ఇందుకు ఉపకరించే ప్లాస్టిక్ సర్జరీలు కూడా నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సర్జరీల కంటే కూడా చిన్నపాటి బొటాక్స్ ఇంజెక్షన్ సాయంతో ముఖంపై ముడతల్ని చాలా తేలిగ్గా మాయం చేయొచ్చు అని చెబుతారు డాక్టర్లు. ముఖంపై ముడతల్ని మాయం చేసే బొటాక్స్ ఇంజెక్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రింకిల్స్ తగ్గేదానికి బోటాక్స్ ఇంజెక్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ బోటాక్స్ ఇంజెక్షన్ వల్ల చాలామంది అపోహపడుతుంటారు పర్మనెంట్గా ముడతలు తగ్గిపోతాయని. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. బోటాక్స్ ఇంజెక్షన్ వల్ల ముడతలు తగ్గిపోతాయి కానీ టెంపరీగా తగ్గిపోతాయి. ఈ బోటాక్స్ ఇంజెక్షన్స్ కూడా ఎవ్రీ 3 months 4 months ఒకసారి రిపీట్గా ఇంజెక్షన్స్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల కొన్ని సంవత్సరాల వరకు తగ్గుతాయి కానీ పూర్తిగా మాత్రం ముడతలు తగ్గే అవకాశం లేదు. మోకీలు మార్పిడి వేధించే మోకాళ్ల నొప్పులకు చిట్ట చివరి పరిష్కారం. ఒకప్పటితో పోలిస్తే మోకీలు మార్పిడికి సంబంధించి సాంకేతిక నైపుణ్యంలోనూ కృత్రిమ కీళ్లకు సంబంధించి నేడు విప్లవాత్మకమైన మార్పులు వచ్చేశాయి. కంప్యూటర్ల సాయంతో అత్యంత ఖచ్చితత్వంతో కృత్రిమ కీలును అమర్చగలుగుతున్నారు. మోకాలను పూర్తిగా వంచగలిగే కృత్రిమ కీళ్లు కూడా వచ్చేశాయి. మోకీలు మార్పిడికి సంబంధించిన ఆధునిక మార్పుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కీలు మార్పిడి సర్జరీ ఖరీదైనదే కాదు, బాధాకరమైందన్న వాదన సరైందేనా? ఇప్పుడు మోకాల్ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్స్ చేసేటివి సాధారణంగా మనం యూజ్ చేసే ఇంప్లాంట్స్ అంటే లోపలేసే మెటీరియల్స్ 90% 95% మేము వాడేటివన్నీ ఫారెన్ ఉంటాయండి. మన ఇండియాలో తయారు చేసేటివి కొంతవరకే ఉన్నాయి. అవి ఓన్లీ సర్టన్ మెటీరియల్స్తోనే తయారు చేసి ఉంటాయి. సో యంగర్ పాపులేషన్ ఉండే కొద్దీ మనం ఫారెన్ వాడాల్సి వస్తుంది. అలాంటి మెటీరియల్స్ మనకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి తెచ్చారు. బట్ రీజన్ వైజ్ స్పెసిఫిక్ ప్రైసింగ్ ఉంటుంది. ఇప్పుడు యూఎస్లో కాస్ట్ ఎంతనో మనకు చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. సో బట్ స్టిల్ కాస్ట్ అయితే ఉంటుంది. నొప్పి గురించి అంటే ఇంకా ఆపరేషన్ చేసిన తర్వాత సహజంగా కొంచెం నొప్పి ఉంటుంది. బట్ మేము ఇప్పుడు కొత్త టెక్నిక్స్ ఫాలోయింగ్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్ ఉంటాయి. అంటే పెయిన్ మనం ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాము అంటే పెయిన్ మనము ఆపరేషన్ చేసే ముందే పెయిన్ కిల్లర్స్, పెయిన్ మందులు ఇస్తాము. ఇది న్యూవర్ టెక్నిక్స్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్తో చాలా మటుకు పెయిన్ మనం ఒక 50% వరకు తక్కువ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ పేషెంట్స్ యూజువలీ ఒక 1 month తర్వాత అంత కంప్లైంట్ చేయరు. ఇనిషియల్ 10 days 1 week వరకు కొంచెం సిమ్టమ్స్ ఉంటాయి. ఒక 2-3 weeks మళ్ళీ మందులు ఇస్తాము. బై 1 month వరకు పెయిన్ కిల్లర్స్ తక్కువ వాడతారు. రేర్గా లెటర్సే 1 and 2-3 days వాడుతుంటారు, కంఫర్టబుల్ ఉంటారు. మోకీలు మార్పిడి సర్జరీల్లో వచ్చిన ఆధునిక మార్పులేంటి? మోకీల మార్పిడి ఆపరేషన్స్లో ఎవ్రీ 1 to 2 years కొత్త మెటీరియల్స్, కొత్త అడ్వాన్సెస్ వస్తుంటాయండి. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ మనకు ఉండేది ఇప్పుడు లాస్ట్ 5 years బ్యాక్ నుంచి చాలా మటుకు మెటీరియల్స్ వచ్చినాయి. దీంతో మనం కింద కూర్చోవచ్చు, పద్మాసన వేసుకోవచ్చు. ఇవి ప్రజెంట్లీ అవైలబుల్ ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది మనము అవసరం ఉన్న వాళ్ళకైతే ఇట్లా చూసుకొని చేస్తాము. ఇంకా కొత్త టెక్నాలజీ ఏం ఏర్పడిందంటే పేషెంట్ మ్యాచ్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటామండి. అంటే మనకు మోకాళ్ళ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చినారనుకుంటే దాని ముందు MRI, CT స్కాన్ తీస్తాము. ఈ CT స్కాన్ ఇమేజెస్ మనం ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే మన ఇంటర్నెట్ ద్వారా వీ విల్ సెండ్ దెమ్ టు US. ఆ కంపెనీ ఇంప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ దగ్గరికి పంపిస్తాము. వాళ్ళు పేషెంట్ పేరుతో సహా ఇన్స్ట్రుమెంటేషన్ పంపిస్తారు మనకు. అంటే పేషెంట్ పేరు రాసి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళ మోకాలు సైజ్ పట్టి చూసేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ మనకు ఒక 1 monthలో డెలివరీ చేస్తారు. ఈ టెక్నాలజీ మూలంగా మనకు ఆపరేషన్ కొంచెం ఫాస్టర్గా అవుతుంది. అండ్ మీ స్పెసిఫిక్ సైజ్ అలైన్మెంట్స్ అన్నీ ఇంకా